హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గాయ్స్, హైబ్రిడ్ ప్రొఫైల్‌కి సంబంధించి ఒక లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ పొజిషన్ యొక్క ఇన్ఫర్మేషన్‌ను ఈరోజు ఈ వీడియోలో తీసుకొచ్చానండి. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఇద్దరూ ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఆఫీస్ ఈ 2 ప్రొఫైల్స్‌లో ఈ వర్క్ అయితే ఉంటుంది. సో చాలా మంచి ఆపర్చునిటీ అండి. మంచి సాలరీతో పాటు ఈ కంపెనీ నుంచి లాట్ ఆఫ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అండ్ డైరెక్ట్‌గా ఈ కంపెనీ యొక్క కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో, చాలా మంచి ఆపర్చునిటీ అండి. వీడియోను ఎండ్ వరకు చూడండి. ఈ పొజిషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ లైక్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సాలరీ, ఎలిజిబుల్ క్రైటీరియా, లొకేషన్ అండ్ ఆల్సో అప్లై చేసుకునే ఫుల్ ప్రాసెస్ వీటన్నిటి గురించి క్లియర్‌గా చెప్తాను. సో, వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఈ ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానల్‌లో తీసుకొస్తుంటాను. సో, డీటెయిల్స్‌లోకి వెళ్తే ఇన్వెస్కో కంపెనీ నుంచి చాలా రీసెంట్‌గా క్లయింట్ రిపోర్టింగ్ అడ్మినిస్ట్రేటర్ పొజిషన్‌కి సంబంధించి ఈ కంపెనీలో రిక్రూట్‌మెంట్ అయితే స్టార్ట్ అయింది. అండ్ ఈ పొజిషన్ యొక్క పోస్టింగ్ డేట్ కూడా చూసుకోవచ్చండి. చాలా రీసెంట్‌గా ఈ అప్డేట్ అయితే ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయింది. అండ్ డైరెక్ట్‌గా ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ హైదరాబాద్ అండి. బట్ హైబ్రిడ్ ప్రొఫైల్‌లో ఈ వర్క్ అయితే ఉంటుంది. సో, వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఆఫీస్ ఈ 2 కేటగరీస్‌లో ఈ వర్క్ అయితే ఉంటుంది. అండ్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్‌కి ఈ కంపెనీ నుంచి మంచి సాలరీతో పాటు లాట్ ఆఫ్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో, ఇక్కడ క్లియర్‌గా చూసుకోవచ్చు. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ షెడ్యూల్ ఉంటుంది. సో, వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఆఫీస్ ఈ 2 కేటగరీస్‌లో ఈ వర్క్ అయితే ఉంటుంది. సో, ఇక్కడ హైబ్రిడ్ అని క్లియర్‌గా మెన్షన్ అయితే చేశారు. అంటే 30 డేస్ యాన్యువల్ లీవ్స్ ప్లస్ పబ్లిక్ హాలిడేస్ ఉంటాయి. లైఫ్ ఇన్స్యూరెన్స్ ఉంటుంది. రిటైర్మెంట్ ప్లానింగ్స్ ఉంటాయి. గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్స్యూరెన్స్ ఉంటుంది. మెడికల్ ఇన్స్యూరెన్స్ ఉంటుంది. ఎంప్లాయీ అండ్ ఆల్సో ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా మెడికల్ ఇన్స్యూరెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఆల్సో యాన్యువల్ హెల్త్ చెకప్ ఉంటుంది. 26 వీక్స్ మెటర్నిటీ లీవ్స్ ఉంటాయి. పేరెంటల్ లీవ్స్ ఉంటాయి. అడాప్షన్ లీవ్స్ ఉంటాయి. నియర్ సైట్ చైల్డ్ కేర్ ఫెసిలిటీ ఉంటుంది. అండ్ ఆల్సో ఎంప్లాయర్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్, స్టడీ సపోర్ట్, స్టాక్ పర్చేస్ ప్లాన్స్, కెరియర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్, ఇన్వెస్కో కేర్స్, డ్రెస్ ఫర్ యువర్ డే ఇలా లాట్ ఆఫ్ బెనిఫిట్స్ అయితే ఈ కంపెనీ నుంచి ఉంటాయండి. సో, ఇక్కడ క్లియర్‌గా ఈ లిస్ట్‌లో అయితే చూసుకోవచ్చు. సో, ఇలాంటి మంచి మంచి బెనిఫిట్స్ అయితే ఈ కంపెనీ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్‌కి ప్రొవైడ్ చేస్తుంది. సో, ఇన్వెస్కో నుంచి చాలా మంచి ఆపర్చునిటీ అనే చెప్పాలి. సో, ఫస్ట్‌లీ జాబ్ యొక్క రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకుంటే, సో, ఈ కంపెనీలోని వేరియస్ టీమ్స్‌తో కోఆర్డినేట్ అయ్యి కంపెనీ గైడ్‌లైన్స్ ప్రకారం డైలీ, వీక్లీ, మంత్లీ అండ్ క్వార్టర్లీ రిపోర్ట్స్‌ను ప్రిపేర్ చేయడము అండ్ డిస్ట్రిబ్యూట్ చేయడము అండ్ అలాగే కస్టమర్స్ యొక్క క్వైరీస్‌ను హ్యాండిల్ చేయడము, ట్రైనింగ్ సెషన్స్‌ను మేనేజ్ చేయడము, ప్రాజెక్ట్ మేనేజర్స్‌కి సపోర్ట్‌ని అందించడము వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క కీ రోల్ అయితే ఉంటుంది. సో, ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా చూసుకోవచ్చు. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఇద్దరూ ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చండి. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ డిగ్రీలో ఫైనాన్స్ బ్యాక్‌గ్రౌండ్‌కి సంబంధించి డిగ్రీ ఉన్నవారు అండ్ అలాగే ఎంబీఏ లేదా ఫైనాన్స్ బ్యాక్‌గ్రౌండ్‌కి సంబంధించి ప్రొఫెషనల్ కోర్సెస్‌ను కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ పొజిషన్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో, మెయిన్ స్కిల్స్ వచ్చేసి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. సో, ఇక్కడ స్కిల్స్ డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు. అండ్ సాలరీ విషయానికొస్తే 3.2 ఎల్‌పీఏ నుంచి 4.9 ఎల్‌పీఏ వరకు ఈ పొజిషన్‌కి సంబంధించి స్టార్టింగ్ సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. సో, చాలా మంచి ఆపర్చునిటీ అండి. కంపెనీ నుంచి లాట్ ఆఫ్ బెనిఫిట్స్‌తో పాటు హైబ్రిడ్ ప్రొఫైల్‌లో కూడా ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు. సో, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అప్లయింగ్ ప్రాసెస్‌లో డౌట్ ఉన్నవాళ్ళు వీడియోను ఇక్కడి నుంచి స్కిప్ చేయకుండా చూడండి. సో, అప్లై చేసుకునే వాళ్ళు ఇక్కడ అప్లై బటన్ క్లిక్ చేస్తే ఇలా 3-4 ఆప్షన్స్‌లో ఒక డైలాగ్ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ అప్లై మాన్యువల్లీ బటన్ క్లిక్ చేయండి. ఇలా లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. అండ్ ఆల్రెడీ ఈ కంపెనీకి సంబంధించిన జాబ్ పోర్టల్‌లో అకౌంట్ ఉంటే కనుక మీ డీటెయిల్స్‌తో లాగిన్ అయ్యి ఈ జాబ్‌కి అప్లై చేసుకోండి. అండ్ అకౌంట్ లేని వాళ్ళు ఫస్ట్ టైమ్ కనుక ఈ కంపెనీలో జాబ్‌కి అప్లై చేసుకుంటున్న వాళ్ళు ఇక్కడ క్రియేట్ లింక్‌ను క్లిక్ చేసి మీ ప్రొఫైల్‌ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఈ జాబ్‌కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీ అకౌంట్‌ను క్రియేట్ చేసుకున్న తర్వాత మీ జీమెయిల్ అకౌంట్‌లోకి లాగిన్ అయ్యి మీ అకౌంట్‌ను వెరిఫై చేసుకోవాల్సి ఉంటుందండి. సో, వెరిఫై చేసుకున్న తర్వాత మీ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి. సో, న్యూలీ అకౌంట్‌ను క్రియేట్ చేసుకున్న వాళ్ళు మాత్రమే మీ ఈమెయిల్ అడ్రెస్‌ను వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సో, వన్స్ మీ ప్రొఫైల్‌ని క్రియేట్ చేసుకున్న తర్వాత లేదా మీ అకౌంట్‌లోకి లాగిన్ అయితే ఇలా ఈ పొజిషన్‌కి సంబంధించి అప్లికేషన్ ఫార్మ్ అయితే ఓపెన్ అవుతుంది. సో, 4-5 స్టెప్స్‌లో మనం ఈ అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేసుకోవచ్చు. సో, ఫస్ట్‌లీ
మై ఇన్ఫర్మేషన్ సెక్షన్‌లో ఈ పొజిషన్ గురించి మీకెలా తెలిసిందో ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో, మనం డైరెక్ట్‌గా ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్‌కి అప్లై చేసుకుంటున్నాం కాబట్టి, ఇక్కడ కెరియర్ పేజ్ ఆప్షన్ చూస్ చేసుకోండి. అంటే నెక్స్ట్ వచ్చేసి ఈ కంపెనీలో ప్రీవియస్‌లీ వర్క్ చేసుంటే ఇక్కడ యెస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ వర్క్ చేయని వాళ్ళు నో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి సరిపోతుంది. అంటే నెక్స్ట్ వచ్చేసి మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ లైక్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రెస్, ఫోన్ నంబర్ అండ్ అడ్రెస్ డీటెయిల్స్ వంటివి ఫిల్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ మై ఎక్స్‌పీరియన్స్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో, ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు మీ డెసిగ్నేషన్ డీటెయిల్స్‌ను ప్రొవైడ్ చేయండి. అండ్ ఎక్స్‌పీరియన్స్ లేని వాళ్ళు ఈ ఆప్షన్ స్కిప్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్‌ను కూడా ప్రొవైడ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ రెజ్యూమ్‌ను కూడా అప్‌లోడ్ చేసుకోవాలి. సో, ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్‌ను క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకు క్వెషనరీ పేజ్ ఓపెన్ అవుతుంది. సో, ఈ కంట్రీలో వర్క్ చేయడానికి లీగల్లీ ఎలిజిబులేనా అని అడుగుతున్నారు. మన సిటిజన్‌షిప్ ఇండియా‌యి కాబట్టి ఇక్కడ యెస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ పొజిషన్‌కి సంబంధించి మీరెంత సాలరీ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో ఇక్కడ మెన్షన్ చేయండి. సో, నెక్స్ట్ మనకు వాలంటరీ డిస్క్లోజర్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా చూసుకొని ఇక్కడ మీ జెండర్‌ను సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్‌ను క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకు రివ్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. సో, మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అని ఒకసారి క్లియర్‌గా చూసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేసేయండి. సో, చాలా మంచి ఆపర్చునిటీ అండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అప్లై చేసుకునే డైరెక్ట్ లింక్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. సో, ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానెల్‌లో తీసుకొస్తుంటాను. అంటే ఈ ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.